టాలీవుడ్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ తమ తమ నటనతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే వీరి కాంబోలో మూవీ వస్తే అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ మూవీ తరువాత వీరి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ హీరోలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం కథ రెడీ చేస్తే మరొకరు చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరహాలోనే ఓ అగ్ర హీరో కోసం రెడీ చేసిన కథల్లోకి మరో అగ్ర హీరో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? ఆయనే జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో తారక్ హీరోగా వచ్చిన మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీ మంచి హిట్ను అందుకుంది. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ కథను రామ్ చరణ్ కోసం రెడీ చేశారట. ఆయనతోనే సినిమా చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో రామ్ చరణ్ ఆ సినిమాని చెయ్యలేదు. దీంతో ఈ మూవీలోకి ఎన్టీఆర్ వచ్చారు. కథ నచ్చడంతో ఓకే చెప్పేశారట. ఈ విధంగా జనతా గ్యారేజ్ సినిమా రామ్ చరణ్కు మిస్ అయింది. కాగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాకుండా ఎన్టీఆర్ తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఇక దేవరాతో ఇటీవలే అభిమానులను పలకరించిన ఎన్టీఆర్ త్వరలో వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాదు ఈ సినిమాతోనే ఆయన మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మూవీ అనంతరం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అభిమానుల ముందుకు రానున్నారు.